나를 바꾸고 싶어. 넌 모두가 나를 알아봤으면 해. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. పొద్దున్నే పచ్చని పొలాల మధ్య కొండల మధ్య మనం ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు చేముకుర్తి నుంచి గంగవరం మీదుగా దరిసి రోడ్డులో ఉన్న పతకమూరు దగ్గరికి అయితే వెళుతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది గంగవరానికి ముంగల వచ్చే గుంటి గంగ దేవాలయం. చాలా ఫేమస్ టెంపుల్. మనమైతే ఇప్పుడు పతకమూరు గ్రామం దగ్గర ఉన్నాం. ఈ పతకమూరు గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం. పతకమూరులోని చారిత్రాత్మక కోట ఇది. ఒకప్పుడు రాజులు ఈ కోటలోనే ఉండేవారు. ఇప్పుడు దీన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మార్చారు. పతకమూరు అంటే రాజుల కోటే కాదు, ఇక్కడ పలావ్ కూడా ప్రసిద్ధి చెందిన వంటకం. గత 20 సంవత్సరాలుగా ఈ పతకమూరులోని ఈ ముబారక్ పలావ్ సెంటర్ అనే హోటల్ చాలా ప్రసిద్ధి చెందినది. మీ పేరండి? నా పేరు మీరా మొహిద్. సెంటరు 15 సంవత్సరాల నుంచి కిచిడీ సెంటర్ పెడుతున్నాము. 15 సంవత్సరాలు. పతకమూరులో మీ కిచిడీ సెంటర్కి చాలా ఫేమస్ అనే పేరుందండి. మీరు ఫుడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? మీ ఫుడ్కి అంత ఫేమస్ కావడానికి అలా సీక్రెట్ కానీ మీ కారణాలు ఏంటి? దీంట్లో సీక్రెట్ ఏం లేదు భాయ్. ఇంటికాడ కట్ల పొయ్యి మీద వండుతాను. ఇప్పుడు మా పండగలప్పుడు రంజాను, బక్రీద్ అట్లా పండగప్పుడు మేము ఇంట్లో చేసుకుంటాం కదా, అదేవిధంగా తయారు చేస్తాను. అలా దయవల్ల పేరు వచ్చింది అంతే. తిన్నోళ్ళకి నచ్చుతుంది. ఒకరు చూసి రోజు 100-120 మంది వస్తారు డైలీగా. 11 గంటలకు అయిపోయింది, ఉదయం 7 గంటల నుంచి. ఎన్ని కేజీలు ప్రిపేర్? 25 కేజీలు కిచిడీ, 25 కేజీలు చికెన్ వేస్తా డైలీ ఫర్ డే. పెరుగు చట్నీ, గోంగూర, పార్సల్ అయినా 100 రూపాయలు, 150 రూపాయలు ఒక రకం ఉంది, 100 రూపాయలు ఒక రకం ఉంది. ఏది నచ్చితే తినొచ్చు, మీ ఇష్టం కదా. తినేవాళ్ళకి బాగా ఉండాలి కదా, రెండోసారి రావాలని. బాగా మోసం చేస్తే ఒకసారే కదా భాయ్. బాగా నీట్గా ఉందంటే 15 సంవత్సరాల నుంచి పెడుతున్నారంటే మామూలు మాట. అందరూ ప్రతి ఒక్కరూ బయట వాళ్ళే తింటూ ఉంటారు. తిన్నోళ్ళందరూ బాగా సూపర్గా ఉంది. పక్కలే ఉంది. 40 కిలోమీటర్, 30 కిలోమీటర్, 20 కిలోమీటర్, 10 కిలోమీటర్లు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాం. ఒంగోలు పోయే దారి కదా ఇది. ఒంగోలు పోయే వాళ్ళు దర్శనించి అటు పక్క నుంచి వచ్చే వాళ్ళందరూ బండి ఆపుతారు, కార్లు ఆపుతారు, మోటార్ సైకిల్ ఆపితే తిని వెళ్ళి పార్సల్ తీసుకొని వెళ్తారు వాళ్ళ పిల్లలకి. దేవుడి దయ వల్ల పేరు వచ్చింది. బాగా తినే వాళ్ళందరూ బాగుంది బాయ్. అది తినే మనిషికి అడిగి కనుక్కోండి. నేను చెప్పడంలో కన్నా తినేవాళ్ళకి కనుక్కోవడంలోనే కొంచెం మంచిది. 3:30కి లేస్తాను. 3:30 లేచి పోయి పెట్టి వంట చేస్తాను నేనే. నాకు అందిస్తారు మా ఇంట్లో వాళ్ళు. ఉల్లిపాయలు, తిరగమాతలు అవన్నీ నేనే వంట చేస్తాను నా చేతితో. నేనే వంట చేస్తా. చికెన్ ఫ్రై చేస్తాను, సేర్వా చేస్తా. వాళ్ళు మాత్రం ఇంట్లో గోంగూర చేస్తారు. నేను అన్నం అంతా నేనే చేస్తాను. ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు ఒక రకం ఉంది, 150 ఒక రకం ఉంది. ఏ రోజుకి ఆ రోజే భోజనాలు అయిపోతాయి భాయ్. ఒకవేళ మిగిలినవి అనుకోండి, ఎవరికైనా పిలిచి ఎవరికైనా పెడతాం ఆ రోజు. ఇప్పుడు మనమైతే పతకమూరు దగ్గర ఉన్న ముబారక్ పలావ్ హోటల్ నందు మనమైతే పలావ్ అయితే టేస్ట్ చేస్తున్నాము. ఈ పలావ్ అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఫేమస్. ఈ పలావ్ తినడానికి దాదాపు 40-50 కిలోమీటర్ల నుంచి ఒంగోలు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆగి మరీ ఈ పలావ్ను అయితే తింటుంటారు. ఇది హోమ్ మేడ్గా తయారు చేసిన మసాలా దినుసులతోటి వీళ్ళైతే మనకి ఈ రెసిపీని అందిస్తున్నారు. ఇక్కడ ఫేమస్ వచ్చేసి చికెన్ కూడా కబాబ్ టైప్లో ఉంటుందండి. ఇది చికెన్ డ్రై రోస్ట్ చేస్తారు. డ్రై రోస్ట్ చేసేదని మనకు అందిస్తున్నారు. ఇదైతే చాలామంది అయితే నాతోటి చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అని అయితే నాతోటి చెప్పారు. చాలా బాగుంది. చికెన్ డ్రై పీస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం శారువా తోటి టేస్ట్ అయితే చేసి చూద్దాం. స్పైసీగా తినటానికి
ఇష్టపడేవాళ్ళు డెఫినెట్గా ఇది బాగా నచ్చుతుందండి. మరీ అంత స్పైసీ కాదు, కానీ స్పైసీ లెవెల్స్ అనేవి కరెక్ట్గా వీళ్ళు మెయింటైన్ చేశారు. దానివల్ల ఈ శార్వాతో కలుపుకొని తిన్నప్పుడు ఆ పలావ్ టేస్ట్ అనేది ఇంకా బాగుంది. నిజంగా మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారంటంలో దీంట్లో సందేహమే లేదు. ఫుడ్ అయితే అంత చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. వీళ్ళు చేసే ఈ పెరుగు చట్నీకి కూడా కొంచెం ఒక విశిష్టత ఉందండి. దీంట్లో మన దగ్గర అయితే మనం చాలా చోట్ల తిని ఉంటాము, పెరుగు చట్నీలో ఓన్లీ ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్ వరకే వేస్తారు. కానీ వీళ్ళు దానిమ్మ గింజలు కూడా కలిపేదాను పెరుగు చట్నీ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా మనకి అధికమై ఉండిద్ది దీంట్లో. నా పేరు మనోహర్, మాది ఇక్కడ చెరుకుంపాలెం పక్కనే గ్రామం. ముబారక్ కిచిడి ఇప్పుడు దగ్గర నేను 7 సంవత్సరాలు తింటున్నాను. బాగానే ఉంది, టేస్ట్ బాగుంటుంది, ప్రైస్ అఫోర్డబుల్గానే ఉంటుంది. డైలీ వస్తుంటాం, మేము డైలీ తింటాం. పక్కనే చెరుకుంపాలెం అని గ్రామం ఉంది. మా రిలేటివ్స్ది ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే వచ్చాం, హైదరాబాద్లో ఉంటాం. ఇక కిచిడి బాగుంటుంది అంటే వచ్చి ట్రై చేద్దామని తింటున్నాం. బాగుంది, టేస్ట్ అయితే బాగానే ఉంది, చాలా బాగుంది. అంటే నేను మార్నింగ్ అసలు కిచిడి తింటాం ఫస్ట్ టైం, మార్నింగ్ తింటాను. నార్మల్గా మార్నింగ్ తిన్నాను, బాగుంది టేస్ట్. టేస్ట్కి మటుకు ఇబ్బంది లేదండి. నేను 4 ఏళ్ల నుంచి రూట్కి డైలీగా వ్యాపారానికి వస్తుంటా. వచ్చేప్పుడల్లా ఆ స్మెల్ చూస్తేనే పోయే బండి కూడా పోలేం, వెనక్కి ఆగిపోయి తిని ఖచ్చితంగా పోవాలనుకుంటాం. 100 రూపాయలకు మట్టికి తిన్నా కడుపు నిండా వస్తుంది. రైసు ముక్కలు 2-3 తగ్గిన టేస్ట్ మటుకు నెంబర్ 1. మీరు వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తినండి, నచ్చకపోతే మమ్మల్ని అడగండి.